సాయి గారు, మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులు నా నమస్కారాలు. ఈరోజు న్యాయ వ్యవస్థ పైన అనూహ్యమైన నమ్మకాలు, రాజ్యాంగం పైన నమ్మకాలు, ప్రజాస్వామ్యం పైన నమ్మకాలు భారతదేశంలో మెండుగా ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యల పైన ఇద్దరు లాయర్లు మాట్లాడారు. అక్కడున్న పరిస్థితులు వాళ్ళు క్షుణ్ణంగా కళ్ళకు పెట్టినట్టు చెప్పారు. నేను కూడా చాలా సందర్భంగా, మనం ఇంతకుముందు కూడా సాయి గారు ఒక సందర్భంగా ఏదో కేసు సంబంధించి మాట్లాడినప్పుడు కూడా మాట అన్నాను. న్యాయ వ్యవస్థ అనేది ఒక చాలుగూడు లాంటిది. ఈ పక్క దూరి ఆ పక్క చిన్న చిన్న దోమలు తగులుకుంటాయి, కానీ పెద్ద జోరీలు దూరి వెళ్ళిపోతుంటాయి. రాజకీయాల్లో న్యాయ వ్యవస్థలో మార్పు వస్తే సంతోషమే. ఒక సుగాలి ప్రీతి కేసు, ఒక బాబరీ మసీదు కేసు, లేదంటే ఒక గుజరాత్ అల్లర్ల కేసు, ఇలా చాలా కేసులు కొన్ని ఏళ్ల తరబడి, అంటే మా తిరుపతిలో అయితే వాళ్ళు ఏమంటారంటే కోర్టు పక్షులు అంటారు. ఎప్పుడు 24 గంటలు కోర్టులో ఉంటారు. నేను చాలా సందర్భాలు నాకైతే అవసరం లేదు, కానీ కోర్టుకు వెళ్ళినప్పుడు రిలీజ్ అయిన సినిమా కన్నా ఎక్కువ మంది ఉంటారు అక్కడ. కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా కిటకిటలాడుతుంటాయి కోర్టులు తెల్లారితో, ఆ లాయర్లు అటు ఇటు పరిగెడతా కోర్టులు వేసుకుంటాం. అంటే కార్ల్ మార్క్స్ మాట అన్నారు సాయి గారు, ఎప్పుడైతే పేదరికం బలంగా పెరిగిపోతుందో క్రైమ్ రేట్ పెరిగిపోతుందని చెప్పారు. అది వాస్తవం కాదని నేను ఇప్పటికి చెప్పాలి. అయితే దేశంలో ఉన్న లా వ్యవస్థ పైన చాలా నమ్మకాలు ఉన్నాయి. మంచి మన భారతదేశ లా కూడా చాలా గొప్పది. అయితే ఇంప్లిమెంటేషన్ లో మీరు చెప్పినట్టు విమల్ గుప్తా గారు చెప్పినట్టు కానీ, శాపేశ్ గారు చెప్పినట్టు కానీ చాలా చాలా గన్ లాస్ రావడం కానీ, గన్ పవర్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. దానికి తోటు చట్టంలో ఉండే లొసుగులు తీసుకొని ప్రతిపక్షాల మీద కేసులు, అనవసరమైన కేసులు, మళ్ళీ తప్పుడు కేసులు, కావాలనే కుటుంబ గొడవల కేసులు, మనీ రిలేషన్ గొడవ కేసులు, హత్య కేసులు, ఇలా చెప్పుకుంటా పోతే మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు, గుప్తా గారు చెప్పినట్టు పరిస్థితి కూడా చాలా బండల్స్. ఇలాగా నాకు స్వతహాగా అనుభవం ఏంటంటే, ఒక సివిల్ కేసులో ఇప్పటి వరకు ఒక చిన్న 1.5 సెంట్ ల్యాండ్ విషయం పైన 15 ఏళ్ళుగా చిత్తూరు జిల్లాలో కేసు నడుస్తాను. ఒక్క కోర్టు ఒక రేసుకు వెళ్తాను, అంతే. తీర్పు రాదు, జరిగే పని ఇది. కోర్టుకు పోయినోడు కోళ్ళ పోయినోడు రెండు ఒకటే అనే మాట నానుడిగా వచ్చేసింది. సో నేను ఏంటంటే, నేను అటెండ్ వ్యవస్థను తప్పుడు పడట్లేదు. నాకు చాలా గౌరవం భారత రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన కూడా. ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఉంది. దీనిపైన ఎన్వీ గారు చాలా సందర్భాలు చెప్పారు. ఇది మన మిత్రుడు ప్రస్తావించారు. ప్రజాప్రతినిధుల కేసును సాధ్యమైన తొందరలో పరిష్కరిస్తే నెక్స్ట్ ఎలిజిబిలిటీకి ఉంటారా ఉండరా, నెక్స్ట్ ఎలిజిబిలిటీ అవుతుందా కాదా, ఇదెందుకు ఈక్వల్ లా ఎందుకు, సామాన్యుడు కోవాలా, గొప్ప వాళ్ళ రాజకీయ నాయకులు ఒకలా, ఇంకో కాంగ్రెస్ కోవాలా, ఎందుకు వస్తుంది నాకు అర్థం కాబట్టి తేడాలు ఎందుకు కనపడుతున్నాయి అనేది స్పష్టంగా కనపడతాం. నేను ఎక్కడ రాజకీయ పేలవం ఉందా, లేదా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే విషయం కూడా సామాన్య సందేహాలు ఏర్పడతాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా ఈరోజు వాళ్ళ ఎంపీ రామకృష్ణరావు కేసు వేశారు. చాలా ఏళ్ళుగా ఈ కేసు